ఎంఓఎం ప్రిపేర్ చేసాక మీకు కొంత టైం ఉంటుంది. యాక్చువల్గా బ్లూ ప్రింట్ ఏ టైంలో చేస్తారు? 3 months అయిపోయాక 4th monthలో స్టార్ట్ చేస్తారు. కానీ మీకు మార్నింగ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, లంచ్ తర్వాత ఎంఓఎం, తర్వాత కొంత టైం ఉంటుంది కదా, బ్లూ ప్రింట్ని రెడీ చేసేసుకుంటారు. మళ్ళీ లాస్ట్లో మీకు టెన్షన్ లేకుండా టైం సరిపోదండి బ్లూ ప్రింట్కి. అందుకు బ్లూ ప్రింట్ మీరు రెడీ చేసుకుని ఎవ్రీడే మీ దగ్గరే ఉంచుకుంటారు. ఎప్పుడు క్లయింట్కి ఇస్తారండి? 5 months ఫస్ట్ వీక్ తర్వాత క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తాడు. క్లయింట్ వెరిఫై చేసి బ్లూ ప్రింట్లో మోడిఫికేషన్స్ అన్నీ మళ్ళీ గ్యారంటీ చేంజెస్ అడుగుతాడు, మళ్ళీ రిటర్న్ చేస్తాడు, మళ్ళీ చేంజెస్ చేసి 1 week తర్వాత మళ్ళీ పంపిస్తాం. క్లయింట్ ఓకే అంటే సైన్ చేస్తాడు. అప్పుడు వరకు మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏది కూడా కన్ఫిగరేషన్ సిస్టంలో చేయకూడదండి. 6 months వరకు మీరు సిస్టమ్ ముట్టుకోరు. వేరే మరి 6 months వరకు మాకు యాక్సెస్ ఉంటుంది, బట్ మీరు ఇండివిజువల్గా ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లయింట్ రిక్వైర్మెంట్ని ఏది కూడా సిస్టంలో ఇన్బిల్డ్ చేయకూడదండి. అర్థమైందండి? క్లియర్ ద పాయింట్ ఆర్ నాట్? Yes, sir. ఓకే, దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఎంఓఎం, బ్లూ ప్రింట్. తర్వాత నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఏం చేస్తారండి? మరి అన్ని స్టేజ్లు మనం చేయాలి కదా, డైలీ అన్ని స్టేజ్లు చేసి చూపెడతాను. 15 minutes, 10 minutes, 15 minutes, 20 minutes, అలా 1 hour పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అండి. సో నౌ మనం సర్వర్లోకి వెళ్తాం. ప్రాజెక్ట్ ప్లేస్లో మనకి 3 servers ఉన్నాయనుకోండి, ఏ సర్వర్లో చేస్తాం? డెవలప్మెంట్ సర్వర్. మనకి 4 servers ఉన్నాయనుకో, ఫస్ట్ దేంట్లో చేస్తామండి? శాండ్ బాక్స్ శాండ్ బాక్స్ లేక గోల్డెన్ క్లయింట్ ఉంటుంది. ఓకేనండి? ఓకే, మీకు డెవలప్మెంట్ ఓపెన్ చేశాను. సార్ డౌట్ సార్, గ్యాప్ అనాలిసిస్ ఎప్పుడు వస్తుంది సార్? ఇప్పుడు 2B అనాలిసిస్ చేశాము, దాన్ని ఎంఓఎంలో ప్రిపేర్ చేసి క్లయింట్ యొక్క సైన్ అప్ తీసుకున్నాము, దాన్ని గ్యాప్ అనాలిసిస్ వస్తాయి కదా సార్, అప్పుడు గ్యాప్ అనాలిసిస్ వస్తాను ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు అంటే మీకు అడిగారు కదా, అది ఎందుకని తెలవాలి కదా ఫస్ట్ మీకు గ్యాప్ అనాలిసిస్. అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ చేసి, అంటే బిజినెస్ యొక్క స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి బిజినెస్ రిక్వైర్మెంట్ మ్యాచ్ కాకపోతే గ్యాప్ అనాలిసిస్ వస్తాయి. ఎందుకు వస్తాయండి గ్యాప్ అనాలిసిస్? గ్యాప్ అనాలిసిస్ ఇక్కడ ఎందుకు వస్తుంది? రోల్ అవుట్ ప్రాజెక్ట్లో వస్తుంది. హెడ్ ఆఫీస్కి బ్రాంచ్ ఆఫీస్కి డిఫరెన్సేషన్ ఉంటే దాన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. అక్కడ ప్రిపేర్ చేస్తారు, ఇక్కడ గ్యాప్ ఉండదండి. అర్థమైందండి? గ్యాప్ అనాలిసిస్ అక్కడ వస్తుంది రోల్ అవుట్ ప్రాజెక్ట్లో. హెడ్ ఆఫీస్కి బ్రాంచ్ ఆఫీస్కి డిఫరెన్సెస్ ఉంటే ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిపోయాక బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అక్కడ స్టార్ట్ చేశాక ప్లాన్స్ ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ ఒకటే అనుకోండి, గ్యాప్ 2 plants ఎక్స్ట్రా. అదే గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. అండర్స్టాండ్? ఇప్పుడు గ్యాప్ అనేది పని లేదు మనకి, మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకున్నాం. గ్యాప్ ఏంటండి? అసలు గ్యాప్ అనేది పని లేదు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ క్లయింట్ ఒక ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎస్ఐపి కరెంట్ సిస్టంలో ప్లాంట్ ఉంది, నాకు సేమ్ కావాలంటాడు, చేసుకోండి. నాకు 2 ఉన్నాయి, ఇక్కడ 3 కావాలి, మాకు స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంది, చేసుకోండి. అలా క్లయింట్ చెప్తాడు, దాన్ని గ్యాప్ అనరండి. గ్యాప్ ఈజ్ రోల్ అవుట్ ప్రాజెక్ట్లోకి వస్తుంది. సో నో మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ అబాప్ ప్లాట్ఫామ్ అని వచ్చింది చూసారా? ఇక్కడ ఈసీసీలో కానీ S4 అన్న 2020 వెర్షన్ చూసారండి, ఇది 21. ఇప్పుడు 2020 కూడా మా దగ్గర ఉంటాయి. 20 వెర్షన్లో చూడండి, ఈసీసీలో కూడా అలాగే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఎస్పీఆర్ఓలోకి వెళ్తున్నాను, ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఏముందండి? నెట్ వీవర్. అండర్స్టాండ్? అంటే ఈ నెట్ వీవర్ అనే దాన్ని తీస్తాడు. ఎక్కడి నుంచి తీస్తాడండి? S4 అన్నలో 2020 వరకు ఉండేదండి. ఈసీసీలో కూడా నెట్ వీవర్ ఉంటుంది, కానీ S4 అన్న ఇది క్లోజ్ చేసేస్తున్నాను నేను మీకు. S4 అన్న 21 నుంచి అబాప్ ప్లాట్ఫామ్ అండి. అబాప్ ప్లాట్ఫామ్ క్యాలెండర్ క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ చేస్తామండి? అబాప్ ప్లాట్ఫామ్, జనరల్ సెట్టింగ్స్, చూడండి ఇక్కడ మెయింటైన్ క్యాలెండర్, OY05 మెయింటైన్ క్యాలెండర్. ఇక్కడ చూడండి, పబ్లిక్ హాలిడేస్, హాలిడే క్యాలెండర్, ఫ్యాక్టరీ క్యాలెండర్. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? పబ్లిక్ హాలిడేలోకి వెళ్ళి చేంజ్ బటన్లోకి వెళ్తామండి. ఇక్కడ చేంజ్లోకి వెళ్ళాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామండి? క్రియేట్. ఇక్కడ చూడండి, విత్ ఫిక్స్డ్ డే ఫ్రమ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ క్రియేట్ అని వెళ్తాం. జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ దాంట్లోనే మీరు చేయలేరు, మళ్ళీ ప్రాపర్గా చూసుకోకపోతే.
ఇక్కడ క్రియేట్ బటన్ని క్లిక్ చేస్తున్నానండి. ఇప్పుడు డే ఏంటండి, ఈరోజు థర్స్డే. సపోజ్ ఏ డే నాడు వచ్చింది ఇది, డే 31 ఇన్ ఏ మంత్ ఏ మంత్లో ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి ప్రాజెక్టు. హాలిడేస్ ఏం తీసుకున్నారో ఇది సపోజ్ మేబీ 7th మంత్ సెలెక్ట్ చేస్తున్నాను. రిలీజియన్ ఏంటి, వినాయక చవితి. రిలీజియన్ ఏంటండి, హిందూ. కరెక్ట్. ఇక్కడ ఉంటాయండి రిలీజియన్స్ ఉంటాయి. ఇక్కడ హిందూ ఉంటుంది, ఇస్లామిక్ ఉంటుంది, 1 సెకండ్, మొహదీన్ ఉంటుంది, ఇజ్రాయిల్ స్టేట్, బుద్ధిస్ట్ ఉంటుంది, మోనటిస్ట్ ఉంటుంది, హిందూ సెలెక్ట్ చేస్తున్నాను. పబ్లిక్ హాలిడేస్ క్లాస్, ఇక్కడ ఆర్డినరీ పబ్లిక్ హాలిడే సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ నేమ్ నేను ఏం చేస్తానంటే యాపిల్ విఐ అని పెడతానండి. యాపిల్ వినాయక చవితి. ఇక్కడ క్లియర్గా రాస్తానండి, యాపిల్ వినాయక చవితి. యాపిల్ అని రాయట్లేదు, ఎందుకంటే చాలా మంది ప్రాక్టీస్, మీరు ప్రాజెక్ట్ ప్లేస్లో డైరెక్ట్ రాసేసుకోవచ్చండి వినాయక చవితి. ఎందుకంటే చాలామంది క్రియేట్ చేస్తూ ఉంటారు, మనది కనపడదని. లేకపోతే ఇది చేస్తాను, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ యాపిల్ వినాయక చవితిని వచ్చింది. లేకపోతే ఇక్కడ ఏదో ఉంటాయి చేసినవి, చాలామంది ప్రాక్టీస్ చేస్తారు ఈ సర్వర్లో. యాపిల్ అని ఇవ్వక్కర్లేదు, మీరు డైరెక్ట్ వినాయక చవితి 1, 2, 3 హాలిడేస్ కింద -1 అని ఫస్ట్ హాలిడే అని ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను చూడండి, క్రియేట్ విత్ ఫిక్స్డ్ డే ఫ్రమ్ డేట్, ఎంటర్. ఇక్కడ డే వచ్చి 31 days, మంత్ వచ్చి మేబీ 7th మంత్ అని, లేకపోతే 9th మంత్ చేస్తాను. ఇన్ కేస్ మేబీ ఇంకొక హాలిడే తీసుకున్నాను, మేబీ మనకి హాలిడేస్ వచ్చి బుద్ధిస్ట్, డినామిని, ఆర్థడాక్స్, ఇస్లాం, నాట్ ఇస్లాం, ముస్లిం, ప్రొటెస్ట్, ముస్లిం, ఇస్లాం, ఓల్డ్ రిఫార్మ్, హిందూ, బుద్ధిస్ట్, ఇజ్రాయెల్ స్టేట్, ఆర్థడాక్స్, ముస్లిం, డచ్ రిఫార్మ్డ్, ప్రొటెస్టాంట్, బ్యాప్టిస్ట్ ఇది తీసుకున్నాను. ఓకే. సో నా మనకి ఇక్కడ ఆర్డినరీ పబ్లిక్ హాలిడే. ఇక్కడ మీరు రిలీజియన్ ఏది బట్టని తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే కల్చర్, జూయిష్ కల్చర్, సనీ ముస్లిం, లేకపోతే ముస్లిమే తీసుకోండి, లేకపోతే ఏముంది. ఇక్కడ రంజాన్ ఇస్తున్నాను. రంజాన్ ఎందుకు ముస్లిం తీసుకోవట్లేదంటే, ఇప్పుడు వినాయక చవితి తర్వాత సీక్వెన్స్ జనరల్గా క్రిస్మస్, లేకపోతే దసరా అని హిందూ అని దసరాకు వస్తుంది కాబట్టి హిందూ ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఒక ముస్లింని తీసుకుంటున్నాను. ఇది ముస్లిం క్రిస్టియానిటీ, ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదా మనకి. బుద్ధిస్ట్ అండ్ చర్చ్ ట్యాక్స్ లయబిలిటీ, రోమన్ క్యాథలిక్, ఇజ్రాయెల్, చర్చ్ ఆఫ్ ఫ్రాన్స్ ఇది సెలెక్ట్ చేసుకోండి.